ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేరేషన్ వచ్చేసి కిస్మత్ అనే మూవీ. ఇది 2024లో రిలీజ్ అయింది. అనుకోకుండా వచ్చిన మనీ వల్ల ముగ్గురు స్నేహితులు ఎలా ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అనేది అయితే ఈ మూవీ సారాంశము. ఈ మూవీ చెప్పుకునే పోయే ముందు ప్లీజ్, ఇది నాది కొత్త ఛానల్, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఫస్ట్ హైదరాబాద్ సిటీ, మూసాపేట నియోజకవర్గం. ఇక్కడైతే జనార్దన్ రావు అనేది ఒక విద్యావేత్త, అంటే 30 కాలేజెస్కి విద్యావేత్త అనమాట. తనైతే మూసాపేట నియోజకవర్గానికి టికెట్ కోసం ఆశిస్తున్నాడు. అయితే పార్టీ పెద్ద మనిషి అంటాడు, నీకు టికెట్ రావడం చాలా కష్టం అనుకుంటా, అంటే 20 కోట్లు పెడితే రావచ్చు మేబీ, అంటే 20 కోట్లు నేను పెడతాను అంటాడు. మళ్ళీ టికెట్ వచ్చినా ఖర్చు పెట్టడానికి కూడా ఇంకో 20 కావాలంటే పర్వాలేదు నేను అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత అతని కాలేజీలోనే పనిచేస్తున్న అతను 20 lakhs తీసేసుకున్నాడు అని చెప్పేసి అయితే తన హ్యాండ్ అయితే నిర్దాక్షిణ్యంగా తన హ్యాండ్కి ఉన్న ఫింగర్ని అయితే తీసేస్తాడు. ఈలోగా తన పిఏ వచ్చేసి మనకి ఇలాగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిపోతుంది. రామాంజనేయ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఆయన దేనికి లొంగడని అయితే చెప్తాడు. ఇంకా జనార్దన్ అయితే భయపడిపోయి తన దగ్గర ఉన్న బ్లాక్ మనీ 20 crores అయితే ఇద్దరు నమ్మిన బంట్లు, అంటే ఒక డ్రైవర్ రాజు, అలాగే ఇంకొకడు నమ్మిన బంటు సూర్య, వీళ్ళిద్దరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంటారు జనార్దన్కి. వీళ్ళిద్దరికి చెరుకో 10 కోట్లు ఇచ్చేసి ఐటీ అయిపోయిన తర్వాత మళ్ళీ 20 కోట్లు తెచ్చి వెనక్కి ఇవ్వమంటాడు. ఈలోగా ఐటీ జరుగుతుంది. ఐటీ రామాంజనేయులు సమీర్ తెలుసు కదా, సమీర్ రామాంజనేయులు ఐటీ ఆఫీసర్గా నటించాడు. తనైతే వచ్చి చెకింగ్ చేస్తుండగా తనైతే అవమానించినట్టు మాట్లాడతాడు. అంటే తన దగ్గర అక్కడ డబ్బులు ఏం లేవని అవమానించి మాట్లాడితే ఈసారి మళ్ళీ వస్తామని చెప్పేసి అయితే రామాంజనేయులు అంటే ఐటీ ఆఫీసర్ అయితే వెళ్ళిపోతాడు. తర్వాత ఐటీ అయిపోయిన తర్వాత సూర్య అయితే తనకి ఇచ్చిన 10 కోట్లు అయితే వెనక్కి తీసుకొస్తాడు. కానీ రాజు అయితే ఎంత ఎదురు చూస్తున్నా రాడు. రాజు ఎక్కడన్నా కొనుక్కొని మనీ తిండి అంటే రాజు మనీతో పారిపోతున్నాడని తెలిసి అయితే సూర్య పట్టుకోవడానికి వెళ్తాడు. కానీ అనుకోకుండా జరిగిన ఘర్షణలో అయితే సూర్య చనిపోతాడు. అయితే సూర్య దగ్గర ఉన్న మనీ రాజు చనిపోతాడు. రాజు దగ్గర ఉన్న మనీ ఏమైందంటే మనం చూపిస్తామంట. రాజు ఏం చేస్తాడంటే అక్కడ గన్నీ బ్యాగ్ ఉంటుంది కదా ఇంట్లో కూర్చుని సిట్టింగ్, అందులో అయితే చింపేసి అయితే మనీ అందులో పెట్టేస్తాడు. పెట్టేసి ఇంట్లో తాళం వేసి వస్తుండగా అయితే ఇక్కడ సూర్య వాళ్ళు పట్టుకొని చంపేస్తారు. ఆ మనీ ఎక్కడ ఉందంటే సూర్య వాళ్ళకి తెలియదు. అప్పుడు టైటిల్ పడుతుంది. ఇక్కడ మన హీరో వచ్చేసి బీటెక్ చదువుతాడు అనమాట. చదివి 2 ఏళ్ళు అయినా సరే ఇంకా జాబ్ రాదు, ఇంట్లోనే ఉంటుంటాడు. తండ్రి అయితే తిడతా ఉంటాడు, నీకన్నా వెనకాతలు జాయిన్ అయ్యాక జాబ్ వచ్చిందని చెప్పి తిడతా ఉంటాడు. అలాగే సెకండ్ హీరో అభి తినైతే వీళ్ళ ఫాదర్కి అయితే పాత సామాన్లు అమ్మే షాప్ ఉంటుంది. తను కూడా పాషామాలు అమ్మే షాప్ చూసుకోవచ్చు కదా, నీకు ఉద్యోగం రాదని తిడుతుంటాడు. మూడో వాడైతే కిరణ్ వాళ్ళ మదర్ అయితే తన కొడుకు ఎంత చదువుకున్న జాబ్ రావట్లేదు అంటే సారవ్వ అనే జ్యోతిష్యురాల దగ్గర తీసుకొస్తుంది. తనైతే జ్యోతిష్యం చెప్పిద్ది అనమాట, తనకి జాబ్ వస్తే ఏం పర్వాలేదంటే చెప్పిద్ది. ఈ విధంగా వీళ్ళు ముగ్గురు అయితే బీటెక్ చదువుకొని జాబ్ కోసం ట్రై చేస్తుంటారు. ఇక్కడ కార్తీక్ టీవీలో చూస్తుంటాడు. ఒక జర్నలిస్ట్ అయితే బీటెక్ చదువుకున్న కుర్రవాళ్ళు ఎలాగా ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఎలా చదవకుండా వచ్చేస్తున్నాయి అనేది అయితే చెప్తూ ఉంటుంది. ఈలోగా ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారు. ముగ్గురు ఫ్రెండ్స్ అయితే కిరణ్ అయితే హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తాడు. ముగ్గురు ఇంకా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తుంటారు. ఊర్లోనే ఎంజాయ్ చేస్తూ బ్యానర్లు అయితే సినిమా బ్యానర్లు అయితే తగిలించుకుంటూ దాని గురించి అయితే రవి అనమాట రచ్చారవికి వీళ్ళకి పడదు, వాళ్ళ బ్యానర్లు వీళ్ళ బ్యానర్లు వాళ్ళు చింపేస్తుంటారు. దాని గురించి అయితే 2 పోలీస్ స్టేషన్లో అయితే కేసు అవుతుంది. అయితే అక్కడ పోలీస్ అయితే వీళ్ళ తండ్రుల దగ్గర సంతకాలు తీసుకొని అయితే వీళ్ళని అయితే తిట్టేసి వదిలేస్తాడు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కార్తిక్ ఫాదర్ అయితే బాగా తిడతారు. దీనికన్నా పిల్లలు పుట్టకపోవడం మంచిది అన్నట్టు తిడితే వీళ్ళ ముగ్గురు ఇంకా ఆలోచించుకొని పెద్దవాళ్ళకి భారం కాకూడదని అయితే హైదరాబాద్ వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటారు. జాబ్ వేట కోసం హైదరాబాద్ వచ్చేస్తారనమాట. ఇక్కడ జనార్దన్ చూపిస్తారు. జనార్దన్ ఏమో ఇంకా రాజు దొరకలేదని అయితే సూర్యుని తిడతా ఉంటాడు. రాజుని ఎలాగైనా పట్టుకోండి అని చెప్పేసి అయితే తిడతాడు. అంటే రాజు చనిపోయినట్టయితే తనకు తెలీదు, సూర్య అయితే దాచిపెట్టేస్తాడు. జనార్దన్ తెలిస్తే ఊరుకోడని చెప్పేసి దాచిపెట్టేస్తాడు. ఇక్కడైతే వీళ్ళ ముగ్గురు అద్దెంటి వేట కోసం వస్తే ఆల్రెడీ రాజు చనిపోయాడు కదా, ఆ రాజు ఇంటినే అద్దెకిస్తాడు అనమాట ఓనర్. ఆ రాజు కనపట్లేదని చెప్పి ఆ ఇంటిని అద్దెకి ఇచ్చేస్తాడు. తను మిగిల్చిన లగేజ్ అంతా అయితే స్టోర్ రూమ్లో పడేసాను, మీరు వాడుకోవచ్చు అనేటైతే చెప్తాడు. అంటే ఇక్కడ తను దాచిన 10 కోట్ల బ్యాగ్ అనమాట వీళ్ళు ఉన్న రూమ్లోనే ఉంది. ఇక్కడ ఏమవుద్దంటే వీళ్ళకి సూర్యతో పరిచయం అయితే అనుకోకుండా వీళ్ళ ముగ్గురికి సూర్య ఏం చేస్తాడంటే ఎలక్షన్ ప్రచారం చేస్తే కనుక మీకు రోజుకు 1500 ఇస్తారంటే ఎలక్షన్ ప్రచారం చేయించుకుంటూ ఉంటాడు. వీళ్ళైతే ఉద్యోగాలు వేట చేస్తూ ఉంటారు. అక్కడ ఉద్యోగంలో తాన్య అనే ఇలా ఉద్యోగాలకి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆఫీసులో తాన్య అనే అమ్మాయి అయితే పరిచయం అవుతుంది కార్తీక్కి. తాన్యతో ప్రేమలో పడతాడు. తాన్య కూడా కార్తీక్ని అయితే ఇష్టపడుతుంటుంది. అంటే తన
మాటల వాగ్దాటిని చూసి అయితే తాన్య కూడా తనతో ప్రేమలో పడిపోతుంది. ఈ విధంగా అయితే కార్తీక్, అభిని అలాగే కిరణ్ అయితే ఉద్యోగాల వేటలో ఉంటారు, కానీ వాళ్ళకి ఉద్యోగం ఎక్కడ దొరకదు. అయితే ఇక్కడ అనుకోకుండా సిగరెట్ కొనుక్కోవడానికి వస్తారు. సిగరెట్ కొనుక్కోవడానికి వస్తే ఇక్కడ సూరి పరిచయం అవుతాడు. సూరి అయితే వాళ్ళని ఎలక్షన్ ప్రచారానికి వాటికి ఉపయోగించుకుంటాడు. అయితే ఇక్కడ రాజు అయితే వీళ్ళు అభి వాళ్ళ రూమ్కి వస్తాడు, కానీ అయితే అక్కడ అది రవి రూమ్ అయితే రాజు రూమ్ అనేది తెలియదు సూరికి. ఎందుకంటే రాజుకు ఆల్రెడీ ఒక ఇంట్లో ఉంటున్నాడు అనే విషయం అయితే సూరికి తెలియదు, లేదంటే ఆ ఇంటిని అయితే మొత్తం చెక్ చేసేవాడు. ఈ విధంగా వీళ్ళు ఎలక్షన్ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నప్పుడు కార్తీక్ వాళ్ళని సూరి అనుకోకుండా బ్లాక్ మనీ కోసం ఒక షాప్కి వెళ్ళి అక్కడి నుంచి బ్లాక్ మనీ తీసుకొస్తాడు సూరి. ఇదైతే కార్తీక్ అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత ఇక్కడ జర్నలిస్టు ఈ కాలేజీల గురించి చెప్తూ ఉంటుంది కదా, దాని గురించి అయితే జనార్దన్ చూసి తనకు కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఆ జర్నలిస్ట్ సంగతి ఏంటో చూడండి అన్నట్టయితే సూరికి చెప్తాడు. ఇక్కడైతే పేరెంట్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది, ఉద్యోగం రాలేదని వీళ్ళైతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళు అనుకోకుండా అక్కడ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే ఒక బ్రోకర్ అయితే మీరు ఇలాగ మనిషికి 3 లక్షలు చొప్పున మొత్తం ముగ్గురి మీద 10 లక్షలు ఇస్తే కనుక మీ ముగ్గురికి అయితే జాబులు నేను చూస్తాను, 6 లక్షల జీతం వచ్చేటట్టు చేస్తానని అయితే కార్డు అయితే ఇస్తాడు. వీళ్ళ ముగ్గురు 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని అయితే ఆలోచిస్తూ ఉన్నప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది అని అయితే జనార్దన్కి మళ్ళీ ఇంటిమేషన్ అందింది. మళ్ళీ వస్తున్నారేంట్రా బాబు అని చెప్పేసి తన దగ్గర ఉన్న 10 కోట్ల మనీని అయితే ఇంట్లో ఉంచకుండా వాళ్ళకి సంబంధించిన ఒక కారులో పెట్టేసి కారు అక్కడ రోజంతా సిటీ మొత్తం తిరగమని చెప్పేసి అయితే డ్రైవర్కి అయితే అందులో ఏం లేదని చెప్పండి, డబ్బులతో చెప్పొద్దు అనేది చెప్తారు. ఆ డ్రైవర్ వచ్చి అయితే తాగుబోతు రమేష్ అతనైతే ఇంకా 10 కోట్ల బ్యాగ్ని అయితే ఊర్లో మొత్తం తిప్పడానికైతే తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడైతే వీళ్ళు ఒకసారి కార్తిక్ చూశాడు కదా సూరితో ఒక షాపింగ్ మాల్ ఆయన బ్లాక్ మనీ ఇవ్వడం, ఆ బ్లాక్ మనీ ఎలాగైనా కొట్టేద్దాం 10 లక్షల కోసం అని అయితే సూరికి తెలియకుండా సూరి తీసుకొని వస్తుండగా మొహానికి మాస్క్ వేసుకొని అయితే కార్తిక్ అయితే ఆ బ్యాగ్ అయితే కొట్టేస్తాడు. ఆ బ్యాగ్ అయితే మార్చి అంటే ఇటు ఒకవైపు కిరణ్ ఒకవైపు సూరి అలాగ కిరణ్ ఒకవైపు కార్తిక్ మార్చుకుంటూ అయితే సూరి బ్యాచ్ వాళ్ళని అయితే డైలమాలో పడేస్తారు. వాళ్ళైతే వీళ్ళతో పాటు పరిగెట్టలేక అయితే ఆగిపోతారు. ఇంకా వీళ్ళ ముగ్గురు కలిసి ఇంకా 10 లక్షల బ్యాగ్ తీసుకొని అయితే అక్కడి నుంచి బయటపడదామని అయితే రోడ్డు మీదకి వస్తారు. అక్కడే తాగుబోతు రమేష్ అయితే కారు తిప్పుతుంటాడు కదా, 10 కోట్ల మనీ పట్టుకొని బ్లాక్ మనీ తిప్పడం కారు తిప్పుతుండగా తనైతే వీళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు. మనిషికి 100 రూపాయలు చెప్పిన 300 ఇవ్వండి అయితే లిఫ్ట్ ఇస్తాడు. అయితే వీళ్ళ బ్యాగు అందులో ఉన్న బ్యాగు 2 కూడా వీళ్ళు తెచ్చేసుకుంటారు, అనుకోకుండా తెలియకుండానే తెచ్చేసుకుంటారు. అయితే వీళ్ళ 2 బ్యాగులు వచ్చినాయి ఏంటని చెప్పేసి ముందు వీళ్ళ బ్యాగ్ అయితే ఓపెన్ చేసి చూస్తారు. అందులో 10 లక్షలు ఉంటాయి కదా, ఆ 10 లక్షలు అయితే వీళ్ళు ముందు తీసుకొని అయితే అక్కడ ఉద్యోగం ఇంకో బ్యాగ్ అలాగే ఉంటుంది, ఆ బ్యాగ్ అయితే ఓపెన్ చేయరు, దానికి తాళం వేసి ఉంటుందని అయితే దాన్ని పట్టించుకోరు. 10 లక్షల బ్యాగ్ని అయితే ఓపెన్ చేసేసి వాళ్ళైతే 10 లక్షల డబ్బు తీసుకుంటారు. ఇక్కడైతే సూరి ఫోన్ చేస్తాడు తాగుబోతు రమేష్కి, తిప్పుతున్నావా కారు జాగ్రత్తగా అంటే కారులో మనీ పోయిందని అయితే కారులో ఉండాల్సిన బ్యాగ్ అయితే పోయిందని అయితే రమేష్ చెప్పారు. తనకు అందులో బ్యాగ్లో డబ్బులు ఉన్న విషయం రమేష్కి తెలియదు కదా. అయితే ఇక్కడ వీళ్ళు ఉద్యోగం సంపాదించడానికి 10 లక్షలు కట్టేస్తారు, వీళ్ళకి జాబ్ వస్తుంది, వీళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తుంటారు. ఆల్రెడీ తాన్యాన్ని కూడా తను పనిచేస్తున్న చోటు నుంచి మానిపించేసి మరి ఇక్కడ జాయిన్ చేయించుకుంటారు. శాలరీ వచ్చి 30,000 మంత్కి వస్తున్నాయని చెప్పేసి అయితే తన తల్లికి అయితే హ్యాపీగా చెప్తాడు. తల్లి కూడా చెల్లెలకి సంబంధాలు వస్తున్నాయి అని అయితే తను కూడా చెప్పిద్ది. అయితే తన 2 లక్షలు కావాలమ్మా అంటే తప్పకుండా అరేంజ్ చేస్తానమ్మా అయితే చెప్పిద్ది. ఈలోగా అయితే వీళ్ళకి టీవీలో న్యూస్ అయితే చూస్తారు, 570 మందిని 10 కోట్ల మనీ కోసం అయితే వీళ్ళలాగే ఇప్పుడు వీళ్ళు కట్టారు కదా 10 లక్షలు, అలా కట్టించుకొని అయితే 570 మందిని మోసం చేశారు. మొత్తం 10 కోట్లు అయినా ఓడాయించారు. అది ఫేక్ సంస్థ అని అయితే వీళ్ళు చూస్తారు. ఇంకా వీళ్ళకి మెంటల్ ఎక్కిపోద్ది, ఏం చేయాలనేది వీళ్ళకైతే అర్థం కాదు. ఈలోగా చిరాగ్గా గన్నీ బ్యాగ్ మీద కూర్చుంటాడు అభి. అయితే అనుకోకుండా ఆ బ్యాగ్ చిరిగిపోయి అయితే అందులోంచి అయితే మనీ అంతా బయటికి ఎగిరిపోతే ఆ మనీ చూసి వీళ్ళు షాక్ అవుతారు. అంటే గన్నీ బ్యాగ్లో ఉన్న మనీ అంటే ఫస్ట్లో రాజు పెట్టిన 10 కోట్ల మనీ అయితే వీళ్ళకి కంటపడుతుంది, కార్తీక్ వాళ్ళకి కంటపడిద్ది. ఇక్కడైతే జనార్దన్ అయితే 10 కోట్ల కోసం రాజు తీసుకున్న 10 కోట్ల కోసం అయితే సూర్యుని ప్రెషర్ చేస్తాడు. మర్యాదగా 10 కోట్లు తేకపోతే కనుక నీకు రాజుని పట్టుకొని తేకపోతే కనుక నేను చంపేస్తానైతే సూర్యుని బెదిరిస్తాడు. సూర్యుకి కోపం వస్తుంది.
ఈలోగా మళ్ళీ జనార్దన్ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇలాగ నా 10 కోట్ల మనీ పోయింది, అది బ్లాక్ మనీ, అందుకే ఇప్పటిదా కంప్లైంట్ ఇవ్వలేదు, మీరు ఎట్లయినా తెలియకుండా దాన్ని ఎంక్వైరీ చేయండి అంటే ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి జాగ్రత్తగా ఎంక్వైరీ చేయిస్తారు, నాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉన్నాడు వివేక్ అనే అతన్ని మీ దగ్గరికి పంపిస్తారంటే చెప్తాడు. వివేక్ అంటే అవసరా శ్రీనివాస్ అనమాట. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర అయితే నటించాడు. తనైతే జనార్దన్ దగ్గరికి వస్తాడు, ఇలా చెప్తాడు 10 కోట్ల మనీ ఇలాగ అయిందని మొత్తం చెప్తాడు. ఓకే అని చెప్పేసి వివేక్ బయటకు వచ్చి అది 10 కోట్లు బ్లాక్ మనీ కాబట్టి మనం తీసేసుకోవచ్చు, ఎంక్వైరీ చేసిన నటించి ఆ బ్లాక్ మనీ దొరంగా మనం తీసేసుకుందాం, వీటి కంప్లైంట్ కూడా ఇవ్వలేడు అన్నట్టయితే వివేక్ ఆలోచిస్తుంటాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్లాక్ మనీ ఎందులో పెడదాం అని ఆలోచించి ఆల్రెడీ ఇంకో బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ తెచ్చి అందులో పెడదాం అని చెప్తే బ్యాగ్ ఓపెన్ చేస్తారు. తీరా చూస్తే ఆ బ్యాగ్లో కూడా ఇంకో 10 కోట్లు కనిపిస్తే వాళ్ళకి ఏం చేయాలని అది అర్థం కాదు. హీరోయిన్ దగ్గరికి వచ్చేసి తానియా దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఇల్లు ఖాళీ చేస్తున్నాము, కొద్ది మా సామాన్ని దగ్గర పెట్టుకునేది తన దగ్గర సామాన్ పెడతారు. ఈలోగా వివేక్కి తాగుబోతు రమేష్ గురించి తెలుస్తుంది, బ్యాగ్ గురించి. తననైతే గట్టిగా ఎంక్వైరీ చేస్తాడు, బ్యాగ్ తీసుకొని వెళ్ళావు కదా ఏమైంది అనేది గట్టిగా ఎంక్వైరీ చేస్తే ఇలా 3 వ్యక్తులైతే నా కారు ఎక్కారని అయితే చెప్తాడు. ఆ సీసీ కెమెరాలు అయితే చెక్ చేయించమంటాడు శ్రీనివాసు. ఇక్కడ సూర్య దగ్గరికి ఏమో రాజు ఫ్రెండ్ ఉంటాడు. రాజు ఫ్రెండ్ వచ్చి నేను తను ఒక రూమ్లో ఉండేవాళ్ళము, ఇప్పుడు తన ఫోన్ తీయట్లేదు, నా లగేజ్ అంతా ఆ రూమ్లో ఉండిపోయిందని చెప్తే అవునా రాజు గది ఉంది అయితే నడు చూపించని చెప్పేసి సూర్య ఏమో రాజు గదికి వెళ్తారు. అది ఆల్రెడీ కార్తీక్ వాళ్ళ గది. గదికి వెళ్ళంగానే అర్థమైపోతుంది కార్తీక్ వాళ్ళు మనీ అంతా తీసుకుని వెళ్ళిపోయారని. వీళ్ళ సూర్యకి అర్థమైంది. ఈలోగా వివేక్ కూడా పోలీసులు కూడా అక్కడికి వస్తారు. ఈ సూర్య వాళ్ళని అయితే తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సూర్య అయితే నాకేం తెలియదు, రాజు ఫ్రెండ్ వచ్చి ఆ రూమ్ ఉందని చెప్పే వరకు రూమ్ ఉందని అయితే నాకు తెలియదు అన్నట్టయితే చెప్తాడు. అయితే ఆ 3 కుర్రాళ్ళు తీసేశారని చెప్పేసి అయితే ఇంకా వివేక్ కూడా ఆలోచిస్తుంటాడు. సూర్య కూడా జనార్దన్తో బాధపడుతుంటే ఈ పోలీస్ ఆఫీసర్ వివేక్ ఎవరు రాబో మనం వెంట పడుతున్నాడు అని అయితే వెంటనే వాళ్ళని పిలిపించండి అని అయితే చెప్తాడు. ఇక్కడ వివేక్ కార్తీక్ ఫ్రెండ్ ఉంది కదా తానియా, తన దగ్గరికి వెళ్తాడు. మీకు ఏమన్నా ఇల్లు ఖాళీ చేసే ముందు నీకు ఏమైనా వస్తువులు ఇచ్చారా అని అడుగుతాడు. నాకేం ఇవ్వలేదని అయితే చెప్పిద్ది. అయితే లోపల నుంచి లగేజ్ తెచ్చి కానిస్టేబుల్ చంద్ర అనమాట తనైతే చూస్తాడు, కానీ అందులో తపాలాలు బొచ్చులు తప్ప ఏం కనబడవు, మనీ ఏం కనబడదు. వీళ్ళ 3 అయితే మనీ తీసుకొని అయితే ఒక లాడ్జ్కి వెళ్తారు. లాడ్జ్కి వెళ్ళి లాడ్జ్లో రూమ్లో ఉంటారు. ఈలోగా అయితే సూర్య దగ్గర నుంచి తనకు ఫోన్ వస్తుంది కార్తీక్కి, తానియా తన దగ్గర ఉందని మర్యాదగా డబ్బులు తీసుకొని రాకపోతే కనుక తానియాని చంపేస్తామని అయితే ఫోన్ వస్తుంది. అభి ముందు ఒప్పుకోడు, కానీ ఫ్రెండ్ లవర్ ఇరుక్కుపోయిందని చెప్పేసి అయితే అభి చివరికి ఒప్పుకుంటాడు. వీళ్ళ 3 అయితే మనీ తీసుకొని అయితే సూర్య దగ్గరికి వెళ్తాడు. అక్కడ సూర్య తాన్యాని బంధించి ఉంచుతాడు. ఇక్కడ వీళ్ళ 3 అయితే తాన్యాన్ని ఇస్తే కనుక మనీ ఇస్తామని చెప్తుంటారు. ఈలోగా తాగబోతు రమేష్ అక్కడికి వస్తాడు. రమేష్ ఏమో సూర్యని చూసి అక్కడ అంటే వీళ్ళ 3 నీకు తెలుసా ముందే, నువ్వే వాళ్ళని పంపించి మనీ కాజేస్తావా, నీ పని జనార్దన్కి చెప్తాను అనేసరికి తనైతే వెనక నుంచి కొట్టేస్తాడు సూర్య. తనైతే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక్కడైతే మనీ లాక్కుంటాడు సూర్య, కానీ అనుకోకుండా కాళ్ళకైతే ఒక డబ్బా తగిలైతే సూర్య ఏమో కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ బ్యాగ్ తీసుకొని అయితే ఇంకొక రౌడీ ఉంటాడు కదా తనైతే బెదిరించి ఆ బ్యాగ్ని తీసుకొని అయితే వెళ్ళిపోతారు ఆ 3. ఇక్కడ జనార్దన్కి తెలుస్తుంది. జనార్దన్ వివేక్ ఫోన్ చేస్తాడు, ఇంకా మనీ ఏం పట్టుకోలేదు అంటే లేదు వాళ్ళ 3 దగ్గర ఇలా ఒక 3 ఉన్నారని తెలిసింది, ఆ 3 దగ్గర మనీ ఉన్నాడు తెలుస్తుంది, వాళ్ళని వెతుకుతున్నామని అయితే చెప్తాడు. ఇక్కడ జనార్దన్కి వివేక్ మీద కూడా డౌట్ వచ్చి తన పోలీస్ మీద కూడా కాపలా పెట్టండి అని అయితే తన మనుషులకైతే పురమాయిస్తాడు. ఇక్కడ సూర్య ఆల్రెడీ వీళ్ళ 3 ఫోటోలు తన అనుచరులందరూ పంపిస్తాడు కదా, అక్కడైతే ఒక అనుచరుడు అయితే అభి వాళ్ళని అంటే లాడ్జిలో దిగుతారు కదా, అభి వాళ్ళని గుర్తుపట్టేసి అయితే సూర్యకి అయితే సమాచారం ఇస్తాడు. సూర్య ఇంకా లాడ్జికి వచ్చేస్తాడు. అప్పటికే కార్తీక్ అక్కడ ఉన్నాడు, కిరణ్ అభి ఉంటారు. కిరణ్ని అభిని బెదిరించి అయితే కిరణ్ మీద అయితే రివాల్వర్తో షూట్ చేసేసి ఆ బ్యాగ్ని తీసుకొని సూర్య వెళ్ళిపోతాడు. తనకైతే గాయం అయింది. ఇంకా వీళ్ళిద్దరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి కిరణ్ అయితే బాగు చేపిస్తారు. అయితే ఇక్కడ వివేక్ అయితే సూర్య దగ్గర బ్యాగ్ ఉన్న విషయం అయితే లాడ్జ్లో ఉన్నాడన్న విషయం అయితే తెలిసింది వివేక్కి. వివేక్ ఆ మనీ కోసం అయితే బ్లాక్ మనీ కోసం అయితే సూర్య దగ్గరికి వెళ్తాడు. అక్కడ సూర్యని అయితే చంపేసి తను దాచుకున్న బ్లాక్ మనీని మళ్ళీ తీసుకొని వివేక్ అయితే వచ్చేస్తాడు. అయితే కానిస్టేబుల్కి అయితే గాయం అయింది. కానిస్టేబుల్కి కొంచెం మనీ ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళి పని చేసి మిగతా మనీ తీసుకొని తను వెళ్తుండగా వివేక్కి యాక్సిడెంట్ అయింది. ఈలోగా ఇక్కడ స్టార్టింగ్లో వేలు తీసేస్తాడు కదా తన దగ్గర పనిచేసే వ్యక్తికి జనార్దన్, ఆ వ్యక్తి అయితే అంజాద్ ఖాన్, తనైతే వేరేగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా అని అయితే చెప్తాడు జనార్దన్కి వ్యతిరేకంగా. అయితే ఇక్కడ వివేక్ ఏమో ఫోన్ చేసి వీళ్ళ 3 డబ్బులు తీసేసుకున్నారు, తనకు కార్ యాక్సిడెంట్ చేసింది వీళ్ళ 3కి ఫోన్ చేసి అయితే బెదిరిస్తాడు. ఇలాగ జనార్దన్ కూడా వచ్చేస్తాడు వీళ్ళ 3 దగ్గరికి.
వచ్చేసి నా మనీ మీ దగ్గరే ఉందని తెలిసిన మర్యాదగా నా 10 కోట్లు అయితే నాకు అప్పచెప్పకపోతే కనుక మిమ్మల్ని ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పేసి అయితే నలుగురు తానియాతో సహా నలుగురిని బెదిరించేసి అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడ యాక్చువల్గా వివేక్ దగ్గర నుంచి డబ్బులు దొంగలించింది అయితే అంజాద్ ఖాన్. ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చినందుకైతే వాళ్ళ అనుచరులను పొగిడి హ్యాపీగా ఈ డబ్బంతా నేను ఎలక్షన్స్ ఖర్చు పెట్టచ్చు అని అయితే ఆలోచిస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే కార్తీక్ అభి అంజాద్ ఖాన్ ఇంటికి వస్తారు. అంజాద్ ఖాన్ తీసేసి ఉంటాడని అయితే గెస్ట్ చేసి అంజాద్ ఖాన్ ఇంటికి వస్తాడు. అక్కడ అంజాద్ ఖాన్ అయితే హ్యాపీగా మనీ దొరికిందనే హ్యాపీనెస్తో వాళ్ళకి పార్టీ ఇస్తుంటాడు అనుచరులకి. అయితే తనైతే బంధించేసి అయితే తీసుకొచ్చేస్తారు ఒక గోడౌన్కి. అక్కడ తనను బంధించేసి మనీ అంతా ఎక్కడుందని అయితే గట్టిగా బెదిరించి అడిగేసరికి తనైతే చెప్తాడు. ఆ బ్లాక్ మనీ అయితే అభి అలాగే కార్తీక్ ఇద్దరు కలెక్ట్ చేసుకుంటారు. మనీ కలెక్ట్ చేసుకొని వస్తుండగా మళ్ళీ అంజాద్ ఖాన్ ఫోన్ చేసి మీ ఇద్దరు అంటే కిరణ్ని తాన్యాని ఇద్దరిని నేను బంధించేశాను, మర్యాదగా డబ్బులు తీసుకుని ట్రెండ్ అని మళ్ళీ అంజాద్ ఖాన్ ఫోన్ చేశాడు కార్తీక్. ఈలోగా వాళ్ళిద్దరిని ఒక పోలీస్ చూసి అయితే వివేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ పోలీసు మనీ తీసుకొని అయితే అంజాద్ ఖాన్ దగ్గరికి వస్తారు. ఆల్రెడీ అక్కడ కిరణ్ని తాన్యాని అయితే బెదిరిస్తూ ఉంటాడు అంజాద్ ఖాన్. ఈలోగా అనుకోకుండా అక్కడికి జనార్దను అలాగే వివేక్ కూడా వచ్చేస్తారు ఆ మనీ కోసం. ఆ మనీ కోసం అక్కడైతే లాస్ట్లో ఫన్నీ ఫైట్ జరిగింది. సినిమాలో చూస్తే బాగుంటుంది. ఇక్కడ కార్తీక్, అంజాద్ ఖాన్, జనార్దన్, వివేక్ నలుగురు కూడా బ్యాగ్ కోసం అయితే లాక్కుంటూ ఉంటారు. ఇంకా అభికి చిరాకు వచ్చేసి అయితే గన్తో పేలుస్తాడు. ఇంకా కామ్గా వదిలేసి ఇంకా ఎవరికి వాళ్ళే ఈ డబ్బు మాది సరే మీరే తీసుకొని మీ అని చెప్పేసి అయితే కార్తీక్ ఇచ్చేస్తాడు. జనార్దను ఇలాగ ఒక్కొక్కరు బయటకు వస్తారు ఆ మనీ తీసుకొని. వీళ్ళందరూ బయటకు వచ్చేసరికి ఎదురుగుండా రామాంజనేయులు ఉంటాడు ఐటీ ఆఫీసర్. ఆ డబ్బు ఎక్కడిది అని అడిగితే వీళ్ళు ఎవరు మాయ కాదు ఆ జనార్దన్ గారిది ఆ మనీ అని చెప్పేసి వివేక్ కూడా అలాగే జనార్దన్ గారు ఇక్కడ మనీ తీసుకొని బ్లాక్ మనీ తీసుకున్నట్టు వచ్చి ఇక్కడికి వచ్చానని, అలాగే అంజాద్ ఖాన్ కూడా మొత్తం జనార్దన్ మనీ అయితే చెప్పేస్తాడు. ఇక్కడైతే జనార్దన్ ఇరుక్కుపోతాడు. జనార్దన్ ఐటీ వాళ్ళైతే అరెస్ట్ చేస్తారు. రామాంజనేయులు పగ్గోడ తిరిగింది. ఎందుకంటే అప్పుడు ఫస్ట్లో ఎంక్వైరీకి వచ్చినప్పుడు వెటకారంగా మాట్లాడతాడు కదా జనార్దన్. అయితే ఇక్కడ వీళ్ళ ముగ్గురిని అయితే వివేక్ ఎందుకు ఇలా పనులు చేస్తున్నారంటే మాకు బీటెక్ చేసాం కానీ జాబులు లేవు అంటాడు. అయితే నేను బీటెక్ చేశాను, నాకు జాబులు రాలేదు, అందుకే పోలీసు ఉద్యోగాలు చేయడానికి ఇష్టం లేకపోయారని చెప్పి అయితే వాళ్ళని వదిలిపెట్టేస్తాడు. ఇక్కడ జనార్దన్కి అయితే శిక్ష పడుతుంది. అయితే ఇక్కడ ₹1 గిఫ్ట్ ఇచ్చినట్టయితే వీళ్ళందరినీ పట్టించింది తనే, జర్నలిస్ట్ సాయంతో పట్టించాను. నేనే పోలీసులకు ఫోన్ చేసి జనార్దన్, వివేక్ అందరూ అక్కడికి వచ్చేటట్టు చేశాను. ఈ మనీ అంతా ఐటీ ఆఫీసర్కి వెళ్ళేటట్టు చేశాము. అందులో 1% మనీ మనకి ఇలాగ ₹1 చెక్ అయితే వచ్చిందని అయితే చెప్తాడు. దీంతో ఏదైనా కన్సల్టెంట్ వ్యాపారం మొదలు పెడదామని చెప్తారు. ఇంతటితో స్టోరీ సమాప్తం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి